అదే ఒక బ్రాహ్మణ ఆయనకి నేను సవాల్ చేస్తున్నా, ఒక గావు పట్టు, ఎల్లమ్మ తల్లికి గట్టిగా గావు పట్టు, అచ్చమైన నల్ల మేక ఫోటోలలో ఎల్లమ్మ తల్లి పూజ ఏ విధంగా ఉందో అదే విధంగా నువ్వు చేయి. ఎల్లమ్మ తల్లి గట్టిగా ఒక నచ్చమైన నల్ల పోతును కోసేసేయి, గట్టిగా బలి పట్టి కొరికేసే, దొబ్బలు గుండెలు కార్జాలు మెడలు పెట్టుకొని గుడెంత తిరిగి శాంతి చేసేసేయి. అది చేయలేకపోతున్నావు. ఆ విధానాన్ని అంతరించిపోతున్నారు. అంటే అమాయకమైనటువంటి మేము బైండ్ల పూజారులము, గ్రామదేవతల పూజారులము, మేము గ్రామాలకే అంతరించిపోతున్నాము. మమ్ములను కూడా గుర్తించి, మా కళను గుర్తించి, మా పనితనాన్ని గుర్తించి, మా యొక్క కులం మీద ఆధారపడి, కుల వృత్తుల మీద ఆధారపడేటువంటి మమ్మల్ని రక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే ఏదైతే ఆ విధానం ఉందో ఊర్లో ఊరందరూ కలిసి గ్రామ పూజారిగా మమ్మల్ని ఎంచుకుంటారు. ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఆ పండుగ వచ్చినప్పుడే మాకు గుర్తింపు, ఆ బోనాల పండుగ వచ్చినప్పుడే మా ఎక్కడైండు ఆయన బయలు అయినటువంటి పూజారి ఆ రోడ్డు మీదకి రమ్మను, ఆయన గురించి మాట్లాడాలి, ఆయన కట్నం ఏంది, ఆయన విధానం ఏంది. ఆ ఒక్క పండగతోటే మా యొక్క కష్టార్జితం కానీ ఏది ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన వీళ్ళు ఏం చేస్తున్నారు, రోజు ఒక గుడిలో కూర్చొని అర్చన చేసుకుంటూ, ఒక హోమం చేసుకుంటూ, దాన్ని నిరంతర ప్రక్రియ చేసుకుంటూ అమ్మవారి కళ్యాణం చేయాలంటే ఇక్కడ 4 రోజులు పడుతుంది. ఒకరోజు మండపం వేయడం, ఒకరోజు హోమం కాలవడం, ఒకరోజు యంత్ర ప్రతిష్టాపన చేయడం, ఒకరోజు అన్ని విధానాలన్నీ మార్చేశారు. అమ్మవారికి అన్ని విధానాలు మార్చేశారు. ఒక్క గుడిని చూపించండి, ఒక పోచమ్మ గుడిలో పుట్ట బంగారం చూపించండి, పుట్టమట్టి. మాకున్న శక్తితో, మా గ్రామ దేవతల శక్తితో గ్రామంలో పుట్టకు అమ్మి, పుట్టకు దని పోసి, పాలు పెరుగు పంచామృతాలు పోస్తే 5 గంటలు 4 గంటలు స్వయంగా కొత్త పుట్ట వెలుస్తుంది. తల్లి మాకు దర్శనం ఇచ్చినవని చెప్పి 10,000 దండం పెట్టి ఆ కొత్త పుట్టను తీసుకొచ్చి మేము గద్దేసుకొని అమ్మా నువ్వే మాకు అని చెప్పేసి మొక్కుతాం. ఒక్క గుళ్ళో, ఒక పెద్దమ్మ గుళ్ళో చూపించండి, ఒక మాంకల్లమ్మ గుళ్ళో చూపించండి,